హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూస్తే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి. ఇంకా మా ఇంట్లో నేను ఉగాది ఎలా చేసుకున్నానో చూపిస్తాను. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే ఈరోజైతే వంటకైతే పెట్టేశానండి. 5 గంటలకైతే లేసాను. రాత్రి లేట్గా పడుకున్నామన్నమాట. అందుకోసం అనేసి తొందరగా మెలకు రాలేదు. ఇంకా మా ఆయన అయితే మేడాపురం వెళ్తుంటే ఇంటి దేవుడు అనమాట. ఇంకా వాళ్ళకైతే అన్నీ సర్ది ఇచ్చేసాము, దేవునికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా. ఇంకా మా బాబును మా ఆయన అయితే వెళ్తున్నారు. ఇంకా మా పాపనైతే తీసుకువెళ్ళడం లేదు, ఎందుకంటే ఎండ కదా, వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారని చెప్పేసి తీసుకువెళ్ళలేదనమాట. ఇంకా పొద్దున్నే 6 గంటలకు కరెక్ట్గా బయలుదేరారండి వాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళినప్పటికైతే ఇంకా నేను ఏం చేయలేదు. ఇంకా అప్పుడప్పుడు అన్నీ పెట్టేశాను అనమాట, అన్నీ స్టవ్ మీద. ఇంకా మా పాప ఏడుస్తుంటే మా పాపనైతే కాసేపు ఎత్తుకున్నాను. ఇంకా మా పాపనైతే ఇంకా ఏదో ఒకటి చెప్పి టీవీ ముందరైతే కూర్చోబెట్టేశాను. ఇంకా మామూలుగా అయితే మేము శ్రీశైలం వెళ్తామండి సంవత్సరం ఉగాదికి. కానీ ఈసారి మా బాబు బర్త్డేకి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇప్పటికైతే మేడాపురం వెళ్ళేసి రమ్మని చెప్తే బయలుదేరారనమాట వీళ్ళు. ఎక్కడికో అక్కడికైతే వెళ్ళాలి, ఇక్కడన్నా వెళ్ళాలి లేదా శ్రీశైలం అయినా వెళ్ళాలి, ఏదో ఒక చోటుకైతే. ఇంకా రాత్రి అయితే ఈ డిజైన్ వేసి బొట్లు పెట్టేపాటికి టైం 11:30 అయిందండి. ఇంకా అందుకు పడుకోవడం లేటుగా అయ్యి పొద్దున్నే లేటుగా లేచాను. ఇంకా దోరణాలు 5 ఆకిళ్ళకి 5 మామిడాకులు కట్టేశాను అనమాట. పైన 2, కింద 3. ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా నేనైతే బ్యాళ్ళు పక్కకు పెట్టేశాను. అవైతే గ్రైండర్కి వేసేసాను అనమాట. ఇంకా టైం అయితే 7:30 అలా వస్తుంది. ఇంకా అన్నము, పప్పు, రసం, ఉర్లగడ్డ అయితే చేసి పూర్ణమంతా పక్కకెత్తి పెట్టాను. ఇంకా మా అత్తయ్య లేట్ అవుతుందమ్మా, సాకులోళ్ళు కూడా వస్తారు, చేసేద్దాంలే ఓలిగలు అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య అయితే చేసిస్తుంది. 7:30, 8 కూర్చుంటే 9 దాటిపోయిందండి అసలు ఓలిగలు చేయడానికి. చాలా టైం పట్టింది. ఎక్కువ మేము ఓలిగలు ఎప్పుడు చెయ్యము, ఎప్పుడు కుడాలే చేస్తాము. కానీ ప్రతిసారి అవి ఎందుకులే అని చెప్పేసి ఇప్పటికి 2 పండగలు అయ్యింది ఓలిగలే చేస్తున్నామన్నమాట. ఇంకా మా అవ్వ కూడా వెయిటింగ్ తినడానికి. గుడికి వెళ్ళేసి వద్దాం రామ్మా అని వచ్చింది మా అవ్వ. ఇంకా నా పనులు ఇంకా ఏం కాలేదవ్వ, ఇంకెప్పుడు వస్తాను నేను, నువ్వు వెళ్ళేసి రాపో, నేను లాస్ట్లో వెళ్తాను పనంతా అయిపోయిన తర్వాత అని చెప్తే ఇంకా అవ్వ అయితే వెళ్ళిపోయింది గుడికి. ఇంకా నేనైతే ఓలిగలు చేసుకుంటూ ఉన్నాను. ఓలిగలు మేము ఇంకా ఓలిగలు కంప్లీట్ కాకనే అవ్వ గుడికి వెళ్ళి వచ్చేసింది అనమాట. ఇంకా నేనైతే ఓలిగలు అన్నీ రెడీ చేశానండి. లాస్ట్లో మా అత్తయ్య అయితే ఇవన్నీ కొంచెం సల్పాగా తిక్కింది. ఇంకా లాస్ట్లో మందంగా ఉంటే బాగుంటాయమ్మా అని చెప్పేసి ఒక 4 అయితే ఇట్లా మందంగా చేసిందనమాట. వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు, అందుకని చెప్పేసి చేసుకోండి అది చేయి అత్త అని చెప్తే చేసేసింది. ఇంకా నేనైతే ఇవన్నీ చేశానండి, పనులన్నీ చేసి ఇంకా నేనైతే మళ్ళీ పూజకైతే ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. ఇంకా పనంతా అయిపోయిన తర్వాతే పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఈ పనులన్నీ కంప్లీట్ చేశాను. ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయాయి అనమాట, అన్నీ పక్కకు పెట్టాను. స్టవ్ చూడండి గందరగోళంగా ఉంది, కిచెన్ అంతా కూడా. ఈ పండగలు రావడం ఏంటో, పని పెరగడం ఏంటో, ఎన్ని వంటలు చేస్తే అన్ని సామాన్లు పడ్డాయి అన్నమాట. ఇంకా సామాన్లు కడిగేది ఇంకొక పని. ఇంకా మేమైతే పూజకు అన్నీ రెడీ చేసుకొని పూజ చేసేసి ఒకటేసారి టెంకాయ కొట్టేసి ఇంకా గుడికి అయితే బయలుదేరాం. మా పాపను రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యాను. టైం వచ్చేసి 10 దాటిందండి మేము గుడికి వెళ్ళేపాటికి. ఇంకా మా పాపకి తినిపించేసి ఇంకా నేను రెడీ అయ్యి గుడికి అన్నీ సర్దుకున్నాను అనమాట. ఇంకా టెంకాయలు, పూలు, తాంబూలము అన్నీ తీసుకున్నాను. ఇంకా గుళ్ళో వచ్చేసి ఆంజనేయ స్వామికి శివుని పటానికి అయితే కొట్టుకొని వస్తామన్నమాట. ఇంకా మేము ఇంకా మా పాప నేనైతే గుడికి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని తిరిగి వచ్చేకి ఎంత టైం పడుతుందో అనుకున్నాను, కానీ టైం ఎక్కువైంది కదా, గుళ్ళో ఎవ్వరు లేరండి, తొందరగానే అయిపోయిందనమాట. ఒక 15 నిమిషాలకి అట్లా ఇంటికే వచ్చేసాము. ఇంకా గుడి నుంచి అయితే టెంకాయలు కొట్టుకొని వచ్చేసి ఇంకా నేనైతే అప్పటికే 11 అయింది ఇంటికి వచ్చే టైంకి. ఇంకా బాగా ఆకలేస్తుంది అనమాట. ఇంకప్పుడు తినేసి నేనైతే ఇంకా సామాన్లన్నీ కడిగేసుకున్నాను అనమాట చాలా. ఇంకా అంతలోపల మా బాబు వాళ్ళు కూడా వచ్చేసారు, దేవునికి వెళ్ళిన వాళ్ళు. ఇంకా వాళ్ళ అత్తలు ఇంటికి వెళ్ళి వస్తుంటే వాళ్ళ అత్త వాటర్ బాటిల్ తీసిచ్చిందంట, తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఇవన్నీ చూపిస్తుంటే ఇంకా నేను మొత్తం అన్నీ సర్దేసుకొని కడిగేసుకొని ఇంకా మొత్తం అంతా క్లీన్గా చేసుకున్నాను అనమాట. కాసేపు పడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా రాత్రికి అయితే ఇంకా వంటలన్నీ అవే ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ డిజైన్ అయితే పెట్టుకున్నానండి. ఈ డిజైన్ అంతా రాత్రి వేసాను అనమాట.
వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.